సో ఇంకోటి వచ్చేసి నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. 2023 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా దాంట్లో చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాళేశ్వరం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణంగా భారత అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం అని, ఈ ప్రాజెక్ట్ తెలంగాణకు శాశ్వతంగా గుదిబడ్డలాగా మారిపోతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో గత భారత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని, అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పేసి ఆరోపించారు. మరి రేపు కేటీఆర్ గారు కూడా మేడిగడ్డకి వెళ్తా అంటున్నారు. మరి అక్కడ ఏం అవినీతి చేసినామో అక్కడనే మేము విచారణ చేపడతామంటున్నారు. వీలైతే మంత్రులను కూడా మేము తీసుకోబోతామని చెప్పేసి అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి అంటే వీళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. మరి ఇప్పుడు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేటీఆర్ గారు కూడా వెళ్తున్నారు. సో మొత్తానికి మేడిగడ్డ ఇష్యూ అనేది కేవలం 3-4 పిల్లర్లు కుంగిపోతే దానికి ఏదో చిన్న రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పేసి వారు అంటున్నారు. చూడాలి రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు అని చెప్పేసి ఒకటి. ములుగులో ముగిసిన బతుకులు. ఆర్టీసీ బస్సు ఆటోని ఢీకొట్టిన ఘటనలో 5 కూలీలు దుర్మరణం, 6 గాయాలు. ఒకరి పరిస్థితి విషమం, మరో ఉదాంతంలో 3 బలిగొన్న అతివేగం. హిమాచల్లో సంక్షోభం. మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం దిశగా భాజపా. సిమ్లాకు డీకే, హుడా, బఘేల్ అని చెప్పేసి వార్తేశారు. సో ఇది మెయిన్ ప్రధాన వార్త. ఇంకోటి కూడా చెప్పుకోవాల్సింది మనం ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్లో సంక్షోభం. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నాయకులే భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులకు ఓటు వేయడం అనేది జరిగింది. సో మొత్తానికి అది అవిశ్వాస తీర్మానంలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. అక్కడ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ సర్కారు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి సిమ్లాకు హుటాహుటిగా ట్రిబుల్ షూటర్గా పేరున్నటువంటి డీకే శివకుమార్, హుడా, అలాగే బఘేల్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో అవిశ్వాస తీర్మానం దిశగా భారతీయ జనతా పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని అయితే కోరుతుంది. సో ఎంపీ ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరొక రాష్ట్రం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి హిమాచల్ ప్రదేశ్ అక్కడ వాతావరణం చల్లగున్నా కూడా రాజకీయాలు మాత్రం వాడి వేడిగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరొక వార్త.